దాని తర్వాత మొదటి అంతస్తు కట్టాలి, where we live with a good conscience. It's very important. అక్కడ మనం మంచి మనస్సాక్షితో జీవించటం. Every time good conscience. ప్రతిసారి కూడా మంచి మనస్సాక్షిని కలిగి If you జీవించటం. get a prick in your conscience, ఒకవేళ నీ మనస్సాక్షిలో ఏదైనా గుచ్చబడి ఉన్నట్లయితే, it's like getting a thorn in your hand or foot. మన చేతికి గాని కాలికి గాని ఒక ముళ్ళు గుచ్చుకున్నట్లు. What do you do if you get a thorn in your foot? నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తావు? How long do you wait before pulling it out? దాన్ని తీసివేయడానికి ఎంత సమయం నువ్వు ఆగుతావు? Immediately. వెంటనే. Do you wait even half a minute? కనీసం అర నిమిషమైనా ఆగుతావా నువ్వు? No. లేదు. When you get a prick in your conscience, మనస్సాక్షి కూడా గుచ్చబడినట్లయితే, you hurt somebody with your words. నీ మాటల ద్వారా ఎవరైనా గాయపరిచినట్లయితే, how long do you take to go and apologize to that person? నువ్వు వెళ్ళి క్షమాపణ అడగడానికి ఎంత సమయం తీసుకుంటున్నావు? Supposing one day you made a mistake and you got angry with your wife. ఉదాహరణకు నువ్వు ఒక రోజు ఒక తప్పు చేసావు, నీ భార్య మీద కోపపడ్డావు. It's like a thorn. అదొక ముళ్ళు లాంటిది. You suddenly realize, I did not speak kindly to my wife. అయ్యో, నేను దయగల మాటలు నా భార్యతో మాట్లాడలేదని అనుకుంటాను. When will you pull out that thorn? ఆ ముళ్ళుని ఎప్పుడు తీస్తావు నువ్వు? How many of you can say, I go immediately to my wife and ask forgiveness? మీలో ఎంతమంది చెప్పగలరు నేను వెంటనే వెళ్ళి నా భార్యను క్షమాపణ అడుగుతానని? Very few Christians who do that. చాలా కొద్ది మంది క్రైస్తవులు ఆ విధంగా చేస్తారు. Or to your husband. లేక భర్తలకు. If you hurt your husband. ఒకవేళ నీ భర్తను గాయపరిచినట్లయితే. Or you spoke rudely to your servant. లేక నీ దాసురాలతో నువ్వు ఎంతో కఠినంగా మాట్లాడుండొచ్చు. You think God doesn't care for your servant? నీ దాసులను దాసురాలను దేవుడు చూడట్లేదని మీరు అనుకుంటున్నారా? Is servant like the cat and dog, some animal? వాళ్ళు మన దాసులు అంటే వాళ్ళు ఏమన్నా పిల్లులు లేకపోతే జంతువులా? You must look at your servant as a person for whom Jesus died. నీ దాసులను ఏ విధంగా నువ్వు చూడాలంటే క్రీస్తు ప్రభు ఎవరి కొరకైతే చనిపోయారో ఆ వ్యక్తి అని. Everybody. ప్రతి ఒక్కరు కూడా. I sometimes look at people in the places where I move around and I say, people for whom Jesus died. కొన్నిసార్లు నేను అటు ఇటు వెళ్తున్నప్పుడు ప్రజలను చూసినప్పుడు, ప్రభువా నీ వీళ్ళ కోసమే కదా మరణించావు. Everybody around us. మన చుట్టుపక్కల ఉన్న వారందరి కోసం. Especially those who work in our home. ప్రత్యేకంగా మన ఇళ్లలో ఎవరైతే పనిచేస్తున్నారో, people for whom Jesus died. ఎవరి కోసమైతే ప్రభు చనిపోయారో వాళ్ళే ఆ ప్రజలు. If you hurt them, ఒకవేళ వాళ్ళని మనం గాయపరిచినట్లయితే ask forgiveness. క్షమాపణ అడుగు. Ask forgiveness from God. దేవుని యొద్ద నుండి క్షమాపణ అడుగు. From that person. ఆ వ్యక్తి యొద్ద నుండి కూడా అడుగు. If you had a dirty thought, ఒకవేళ మనం చెడ్డ తలంపులు కలిగినట్లయితే అదొక ముళ్ళు లాంటిది. go to God. ప్రభు దగ్గరికి వెళ్ళు. Lord, I'm sorry. ప్రభువా నన్ను క్షమించండి. Cleanse me. దేవా నన్ను కడగండి. Any wrong that you did, your conscience tells you, pull out that thorn immediately. నీవు ఏ తప్పు చేసినా కూడా అది నీ మనస్సాక్షి నొప్పించబడినట్లయితే వెంటనే ఆ ముళ్ళును తీసివేయి. You know what will happen if you keep a thorn in your foot for some time? ఒకవేళ కొంత సమయమైనా కూడా ముళ్ళుని నీ కాల్లో ఉంచుకుంటే ఏం జరుగుతుందో You తెలుసా? say, oh, I'll pull it out tomorrow. నేను రేపు తీద్దాంలే అనుకుంటే It'll get infected. ఇన్ఫెక్షన్ వస్తుంది. And pus will start. ఆ తర్వాత చీమ ఏర్పడుతుంది. Even in one day. ఒక్క రోజులో కూడా. And then another thorn comes in. అప్పుడు ఇంకో ముళ్ళు వస్తుంది. Again you say, no, I'll wait 1 or 2 days and then pull it out. ఒకటి 2 రోజుల తర్వాత తీద్దాంలే అని అనుకుంటే. And gradually your foot gets more and more infected. నిదానంగా ఏం జరుగుతుందంటే నీ కాలు మొత్తం ఇన్ఫెక్షన్ వస్తుంది. Afterwards you can't walk properly. ఆ తర్వాత నువ్వు సరిగా నడవలేవు. That is why many of you find you cannot walk properly in your Christian life. అందుకే మీలో అనేక మంది మీ క్రైస్తవ జీవితంలో సరిగా నడవలేకపోతున్నారు. Many thorns you did not pull out immediately. అనేక ముళ్ళుని వెంటనే తీయలేదు. You pulled it out. మీరు తీసేశారు. But you waited sometimes 1 week before pulling it out. కానీ ఎప్పుడో ఒక వారం తర్వాత తీశారు. So same thing like pulling out a thorn from your foot after 1 week. అదే ఒక వారం తర్వాత నీ కాల్లో నుండి ముళ్ళు తీస్తే ఏమవుతుందో అదే అవుతుంది. Do you think it is the same thing to pull out a thorn immediately and to pull it out 1 week later? మీరు అనుకుంటున్నారా వెంటనే ముళ్ళు తీయటానికి వారం తర్వాత ముళ్ళు తీయటానికి ఒకటే అని? No. కాదు. By 1 week it will become very serious. వారం తర్వాత ఎంత ప్రమాదకరంగా మారుతుంది. So do you think it is the same thing to apologize immediately and apologize 1 week later? వెంటనే క్షమాపణ అడగటం లేకపోతే ఒక వారం తర్వాత క్షమాపణ అడగటం రెండు ఒకటే అనుకుంటున్నారా మీరు? It's not. కాదు. By 1 week infection has already set into your conscience. ఈ వారంలో అప్పటికే మన మనసాక్షికి ఇన్ఫెక్షన్ వస్తుంది. Your life is affected already. నీ జీవితం అప్పటికే ప్రభావితం చేయబడింది. And you keep on living like that. నీవు ఆ విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే I'll tell you what will happen. ఏం జరుగుతుంది నేను చెప్తాను. You will not be able to hear the voice of God in your heart. అప్పుడు నీ హృదయంలో దేవుని యొక్క స్వరాన్ని నీవు వినలేవు. You know, it says in Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. He says there are many things we want to explain to you. మేము మీకు అనేక సంగతులు వివరించాలనుకుంటున్నాం. Verse 11, Hebrews 5:11.
హెబ్రీ 5:11. Concerning Jesus, we have much to say, but it's very hard to explain to you because you become dull of hearing. ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. How do you become dull of hearing? ఎందుకు మీరు మందులయ్యారు వినుటకు? You ignore all the thorns that come into your conscience. నీ మనస్సాక్షికి వస్తున్న ముళ్ళులన్నిటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. So I want to tell you, at least from today onwards, కనీసం ఈ రోజు నుంచైనా if a thorn pricks your conscience, pull it out immediately. ఒకవేళ ముళ్ళు వచ్చి మీ మనస్సాక్షిని గుచ్చుకున్నట్లయితే వెంటనే తీసివేయండి. However much you have to humble yourself, నిన్ను నువ్వు ఎంత తగ్గించుకోవాల్సి వచ్చినా go to the person you hurt. నీవు గాయపరిచిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి Say, I'm sorry. దయచేసి నన్ను క్షమించు. I should not have spoken like that. ఆ విధంగా మాట్లాడాల్సింది కాదు నేను. Please forgive me. దయచేసి నన్ను క్షమించు. What do you lose by that? దానివల్ల నువ్వేం కోల్పోతావు? You will lose some of your pride. నీలో ఉన్న గర్వాన్ని కొంచెం నువ్వు నష్టపోతావు. That's like losing some of the garbage from your house. మీ ఇంట్లోంచి కొంచెం చెత్తను మీరు కోల్పోయినట్లుంటుంది అది. Are you afraid to lose the garbage from your house? ఒకవేళ మీ ఇంట్లో చెత్త పోతుందేమో అని మీకు భయం ఉందా? Thank God, some of the garbage is gone. దేవా మీకు వందనాలు, కొంత చెత్తను తీసేసినందుకు. I had so much pride, so much garbage, a little bit is gone now because I humbled myself and asked forgiveness. నాలో ఎంతో గర్వం ఉంది, చెత్త ఉంది, ఈ క్షమాపణ అడగడం ద్వారా కొంచెం మీరు తీసేశారు. This big garbage bag called pride, it takes a long time to empty it out. ఈ పెద్ద చెత్త బుట్ట గర్వం అనేది ఎంతో సమయం పడుతుంది అది ఖాళీ అవటానికి. The sooner you empty it out, the more grace you will get. నువ్వు ఎంత ఖాళీ చేసుకుంటే అంత కృపను పొందుతావు. So that's the first floor, the ground floor. అది మొట్టమొదటి అంతస్తు, where you keep your conscience clear all the time. ఎల్లప్పుడూ కూడా మన మనస్సాక్షి నిర్మలంగా With ఉంచుకోవడం. God and with men. మనుషులతోనూ, దేవునితోనూ, మనుషులతోనూ. Then on top of that, దానికి పైన we have to build our home life. That's the second తర్వాత story, మన కుటుంబ జీవితాన్ని కట్టుకుంటాం, అది రెండవ అంతస్తు. where my relationship with my wife and husband, అక్కడ నా భార్య పట్ల, భర్త పట్ల ఏ విధంగా ఉంటున్నాను, bring up my children. నా పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాను, That is one floor. అది ఒక అంతస్తు. And I must build that floor. ఆ అంతస్తుని కట్టాలి నేను. Then on top of that, దానికి పైన I build the church. తర్వాత సంఘాన్ని కడతాను. You can't build the third floor before you build first and second. ఒకటి రెండు అంతస్తులు కట్టకుండా మూడో అంతస్తు నువ్వు కట్టలేవు. And you can't even build the first if you don't have the foundation. ఒకవేళ నీకు పునాది లేనట్లయితే మొదటి అంతస్తు కూడా కట్టలేవు. So here's the building. కాబట్టి ఇక్కడ ఒక భవంతి ఉంది. Foundation, God loves me as he loved Jesus. పునాది ఏంటంటే దేవుడు నన్ను యేసు ప్రభువు వలె ప్రేమిస్తున్నాడు. And the ground floor is my walking with God with a clear conscience. తర్వాత అంతస్తు ఏంటంటే నిర్మలమైన మనసాక్షి కలిగి నేను దేవునితో నడవటం. On top of that is my living a godly family life with my wife and children. దానికి పైన ఏంటంటే నా భార్యతో, నా పిల్లలతోనూ దైవిక భక్తి కలిగిన కుటుంబ జీవితాన్ని గడపటం. Where I bring up my children in a godly way. అక్కడ నా పిల్లల్ని దైవిక విధానంలో పెంచటం. Then on top of that we build the church. దానికి పైన నేను సంఘాన్ని కడతాను. A lot of people are very eager to build the church. చాలా మంది సంఘాన్ని కట్టడానికి ఎంతో త్వరపడుతుంటారు. Don't be so foolish to build third story before you build first and second story. నువ్వు ఒకటి రెండు అంతస్తులు కట్టకుండా మూడో అంతస్తు కట్టడానికి త్వరపడొద్దు, అంత బుద్ధిహీనుగా ఉండొద్దు. There are many young people I've seen. అనేక మంది యవనస్తులు నేను చూశాను. They're so eager, I'll build the third story. నేను మూడో అంతస్తు కడతాను They say, అనుకుంటారు. you haven't built first and second, your church will collapse. నువ్వు ఇంకా ఒకటి రెండే కట్టలేదు, అప్పుడు నీ సంఘం కూడా కూలిపోతుంది. And I've seen that happen. అది జరగటం కూడా నేను చూశాను. So if you want to build a godly church, you build a godly life and a godly home first. దైవికమైన సంఘాన్ని నువ్వు నిర్మించాలంటే దైవికమైన జీవితాన్ని, దైవికమైన కుటుంబాన్ని ముందు నిర్మించాలి. And that is what we have emphasized in CFC from the beginning. మొదటి నుంచి కూడా సిఎఫ్సి సంఘాల్లో అదే మనం నొక్కి చెప్తున్నాం. And that is not emphasized in many churches. అనేక సంఘాల్లో అది నొక్కి చెప్పబడలేదు. So I say that for the benefit of many who are newly come, who need to understand what we stand for. మనం దేనికోసం నిలబడ్డామో నేను కొత్తగా వచ్చిన వారి కోసం చెప్తున్నాను. We are not ashamed to say we are different from other churches. వేరే సంఘాల కంటే మేము ప్రత్యేకంగా ఉన్నామని చెప్పడానికి నేను సిగ్గుపడట్లేదు. We are different from CSI, Baptist, Pentecostal, everyone. సిఎస్ఐ, బాప్టిస్ట్ చర్చిలు, పెంతెకోస్తు సంఘాలు అన్నిటికంటే ప్రత్యేకంగా. We are not comparing ourselves with them and saying we are better. వాళ్ళతో మనం పోల్చుకొని మేము గొప్పగా ఉన్నామని చెప్పట్లేదు. That I will never say. అది నేను ఎప్పుడు చెప్పను. Because God is the examiner. ఎందుకంటే పరీక్షించువాడు దేవుడే. He is the one who gives marks. మార్కులు ఇచ్చేది ఆయనే. When a student writes an examination, he does not correct his own paper and give marks. ఒక విద్యార్థి పరీక్ష రాసినప్పుడు ఆయనే దిద్దుకొని ఆయనే మార్కులు వేసుకోడు. So we cannot give marks for ourselves. కాబట్టి మనకు మనమే మార్కులు వేసుకోలేం. So we don't give any marks for CFC church. కాబట్టి సిఎఫ్సి సంఘానికి కూడా మనమే మార్కులు ఇచ్చుకోలేం. But we say we are different. కానీ మేము ప్రత్యేకంగా ఉన్నామని చెప్తున్నాం. Because they don't emphasize some things we emphasize. ఎందుకంటే మనం నొక్కి చెప్పేది వాళ్ళు నొక్కి చెప్పట్లేదు.